భగవంతుడు ధర్మ సంస్థాపన కోసమని అనేకమైన అవతారములను స్వీకరిస్తూ ఉంటాడు. అజాయమానో బహుధా విజాయతే అని అసలు ఒక శరీరముతో రావలసినటువంటి అవసరము లేనటువంటి పరమాత్మ రాక్షస సంహారము కోసమని ఒక అవతారమును తీసుకుని భూమి మీద నడయాడుతూ ఉంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ప్రతిజ్ఞ చేశాడే. కానీ అటువంటి స్వరూపానికి గురుస్వరూపానికి చాలా తేడా ఉంటుంది. అది రాక్షస సంహారము చేయవచ్చు, కానీ ఒక గురువు యొక్క స్వరూపం అన్ని విధాలా భిన్నంగా ఉంటుంది. గురువు యథార్థమునకు మనలా కర్మ అనుభవించడం కోసమని చెప్పి శరీరముతో వచ్చినటువంటి వారు కారు. రమణ మహర్షి గురించి వ్యాఖ్యానం చేస్తూ కృష్ణభిక్షు చాలా అందమైన మాట ఒకటి రాస్తారు. జ్ఞానికి ప్రారబ్ధం ఉండదా అని ఒక ప్రశ్న వేసి దాని గురించి ఆయన వ్యాఖ్యానం చేశారు. మనం ఎలా ప్రారబ్ధాన్ని అనుభవిస్తామో అలా జ్ఞాని కూడా శరీరం ఉన్నంత కాలము ప్రారబ్ధాన్ని